సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున సూపర్ హీరో తేజ సజ్జా అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘన ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. పిల్లలు తండ్రి ఇంటి పేరుతోటే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అంటే తండ్రి ఇంటి పేరుతోనే ఉంటుంది, పిల్లలు వాళ్ళు రికార్డ్స్లో కానివ్వండి ఎక్కడైనా సరే ఉంటుంది అన్నట్టు. కానీ ఇక మీదట తల్లి ఇంటి పేరును కూడా వారి పక్కన చేర్చుకోవచ్చు అంటూ రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించడం జరిగింది. అయితే ఒక్కసారి మనము ఈ తీర్పు వెనుక ఉన్న కేసు ఏంటిది, ఏ సందర్భంలో ఇలాంటి తీర్పు వచ్చింది అనే దానిపైన మనం ఒక్కసారి మాట్లాడుకుంటే, ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలయ్యింది. ఒక వ్యక్తి నాకు పెళ్ళైపోయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల నేను నా భార్య నుంచి విడాకులు తీసుకోవడం జరిగింది. విడాకులు తీసుకున్న తర్వాత కూతురు యొక్క ఇంటి పేరును మార్చేసి తన ఇంటి తనకు ఉండాల్సిన ఇంటి పేరు నా పేరు ఉండాల్సింది, కానీ ఎవరైతే నా మాజీ భార్య ఉందో ఆ మాజీ భార్యకు సంబంధించిన ఇంటి పేరును పెట్టి స్కూల్ రికార్డ్స్లో పెట్టడం జరిగింది. నాకు అది తీసేయాలి అని చెప్పేసి ఒక పిటిషన్ దాఖలు చేసి ఆ ప్లేస్లో ఇతని పేరుని చేర్చమని చెప్పారు. ఎందుకంటే ఈ కూతురు నాకు పుట్టింది, నా కూతురు కాబట్టి నా ఇంటి పేరే ఉండాలి అని చెప్పేసి అతను ఆ పిటిషన్లో పేర్కొన్నాడు. పేర్కొన్న తర్వాత అక్కడ ఎవరైతే ధర్మాసనం జడ్జి గారు ఉన్నారో ఆవిడ చెప్పిన విషయం ఏంటంటేను, కూతురు మీ ఒక్కడికే సొంతం కాదు, తల్లి తండ్రులు ఇద్దరి సమక్షంలో కూతురు పుట్టింది కాబట్టి నీకెంత కూతురు మీద రైట్స్ ఉంటాయో అదే విధంగా తల్లికి కూడా అంతే రైట్స్ ఉంటాయి. నీ యొక్క ఇంటి పేరే కూతురికి ఉండాల్సినంత అవసరం లేదు. తల్లికి సంబంధించిన ఇంటి పేరును కూడా కూతురు పెట్టుకోవచ్చు, ఆ పేరు పెట్టుకోవాల్సింది కూడా కూతురే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి అందులో స్పష్టంగా చెప్పారు. అంటే పిల్లలు వారికి నచ్చిన సర్నేమ్ పెట్టుకోవచ్చు, ఇటు తల్లిదా లేకపోతే తండ్రిదా అనేదా వేరియేషన్ ఏమీ లేదు. ఎందుకంటే ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరికి సంబంధించిన పర్సన్ కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఒక తండ్రిదే క్యారీ చేయాల్సినంత అవసరం లేదు. ఈ రోజుల్లో కూడా చూసుకుంటే ఎవరైనా సరే డాక్యుమెంట్లో అందరూ కూడా చదువుకుంటున్నారు, ప్రతి ఒక్కరు కూడా చూస్తుంటే అదే పేరు వస్తూ ఉంటుంది, ఏదైతే ఉంటుందో ఆ పేరే క్యారీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లెక్కన మొత్తం చూసిన తర్వాత అతను చెప్పాడంట, అయితే నా కూతురు ఇక్కడ మైనర్ కాబట్టి ఎవరైతే నా మాజీ భార్య ఉందో తను చెప్పిన దాని ప్రకారంగా వింటూ తనకు ఏ పేరు పెట్టుకోవాలో తెలియదు కాబట్టి ఆ పేరును పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఆ పేరును తొలగించి ఏదైతే సర్నేమ్ ఉందో ఆ సర్నేమ్లో నా ఇంటి పేరును చేర్చాలి, నా కూతురుగా ప్రకటించాలి అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే అలాంటిదంతా ఉండదు, ఆ కూతురు మైనర్ అయినప్పటికీ కూడా తనకు నచ్చిన పేరుని పెట్టుకునే అంత రైట్స్ ఆ పాపకి ఉంటాయి అని చెప్పేసి కోర్టు చాలా స్పష్టంగా చెబుతూ కేసును కొట్టివేయడం జరిగింది. అయితే అతను ఇంకొకటి కూడా చెప్పారు, నేను ఇన్సూరెన్స్ అనేది చేపించాను పాప పేరు మీద, ఇప్పుడు పేరు మారిపోయింది కాబట్టి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు అనేవి నేను తీసుకోలేని సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏదైతే సర్నేమ్ ఉంటుందో ఆ సర్నేమ్ అంతా కూడా నా భార్య తరపున మాజీ భార్య తరపునకు సంబంధించింది ఉంది, అదేవిధంగా నా సర్నేమ్ ఇది ఉంది కాబట్టి ఇది రెండు కూడా డాక్యుమెంట్స్ చూసినప్పుడు నాకు రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు రాకుండా వారు అడ్డుకుంటారు. కాబట్టి ఆ డబ్బులు రావాలి అంటే ఇక్కడ పేరు మారాలి అని చెప్పేసి అతను కోరుకున్నాడు. అయితే దానికి చాలా క్లియర్గా కేసు కొట్టేసిన తర్వాత పిటిషన్ కొట్టేసిన తర్వాత జడ్జి చాలా సింపుల్గా ఒక సొల్యూషన్ ఏం చెప్పిందంటే, ఏదైతే స్కూల్లో ఉంటారో డాటర్ ఆఫ్ అని చెప్పేసి మీ పేరును అక్కడ మెన్షన్ చేస్తారు కాబట్టి ఆ డాక్యుమెంట్ తీసుకొని చూపిస్తే సరిపోతుంది, ఇంటి పేరు ఖచ్చితంగా మీదే ఉండాల్సినంత అవసరం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా అక్కడ తీర్పును అక్కడ పిటిషన్ను కొట్టివేస్తూ ఆ యొక్క మాటను వెలువరించడం జరిగింది. ఈ లెక్కను చూస్తే ఇక మీదట ఎప్పుడైనా సరే పిల్లలు పుట్టిన వెంటనే తండ్రికి సంబంధించిన ఇంటి నేమ్ని క్యారీ చేయాల్సినంత అవసరం లేదు, ఇక మీదట తల్లి ఇంటి పేరును కూడా వారు హ్యాపీగా పెట్టుకోవచ్చు అనేది మనకు ఈ యొక్క ఏదైతే స్టేట్మెంట్ ఉందో దాని ప్రకారంగా తెలుస్తుంది. అంటే ఈ రోజుల్లో ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు చూస్తే తల్లికి ఇప్పుడు చాలా మంది చదువుకుంటూ ఉన్నారు, అంతేకాకుండా తొందరగానే ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే 25-27 సంవత్సరాలు రాగానే పెళ్ళిళ్ళు కూడా చేసేస్తున్నారు. సరైన ఒక 1 year 2 yearsలో పిల్లలు వచ్చేస్తున్నారు. పిల్లలు రాగానే వాళ్ళకు ఎడ్యుకేషన్ పర్పస్లో వచ్చినప్పుడు ఇప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించిన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఇద్దరు కూడా వర్కింగ్ ఉంటున్నారు. ఇక్కడ చూసేసుకుంటేనైతే ఇంటి పేరు ఇక్కడ వేరే ఉంటుంది, ఇంటి పేరు ఇక్కడ వేరే ఉంటుంది. అలా అని చెప్పేసి ఇక్కడ పుట్టిన పిల్లలు మాత్రం వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదు అని చెప్పేసి ఎక్కడ కూడా ఉండట్లేదు కదా.
అదేవిధంగా ఇక్కడ కూడా అదే దాన్ని ఎగ్జాంపుల్గా చెప్తూ అదేవిధంగా ఎగ్జాంపుల్గా చూపిస్తూ జనరేషన్ అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది. అంతేకాకుండా ఎడ్యుకేషన్ క్వాలిటీస్ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇక మీదట ఇలాంటివన్నీ లేదు, ఒక పేరుతోనే క్యారీ చేయాలి అనేది లేదు అని చెప్పి చెప్తారు. వైఫ్స్ కూడా ఇప్పుడు చూస్తుంటే ఎడ్యుకేషన్ కాబట్టి హస్బెండ్ ఇంటి పేరుని ఎవరు తీసుకోవట్లేదు, అందరూ తండ్రికి సంబంధించిన ఇంటి పేరునే తీసేసుకుంటున్నారు. సపోజ్ ఏదో ఒక సర్నేమ్ తోటి పలానా పేరు ఉంది అని అంటే ఆ పేరే క్యారీ అవుతుంది, అన్ని డాక్యుమెంట్స్ కానివ్వండి ఇంకా ఏదైనా సరే. అలా అని చెప్పేసి ఇక్కడ ఇతని వైఫ్ కాకుండా పోవట్లేదు, ఇతను ఈవిడ హస్బెండ్ కాకుండా పోవట్లేదు. కాబట్టి వాళ్ళ పెళ్లి ఫొటోస్ కానివ్వండి అన్ని కానీ వైఫ్ ఆఫ్ లేదంటే హస్బెండ్ ఆఫ్ అని చెప్పేసి ఇలా ఉంటుంది. కాబట్టి దాన్ని డాక్యుమెంట్ సరిపోతుంది ఏ ప్రూఫ్కైనా సరే. కానీ ఇలాంటిదంతా మార్చుకొని అవసరం లేదు. పిల్లల ఇష్టానుసారంగా ఇంటి పేర్లను వారు తండ్రికి సంబంధించిందా తల్లికి సంబంధించిందా వారికి నచ్చి పెట్టుకోవచ్చు. అంతేకాని తల్లికి సంబంధించిన ఇంటి పేరే వర్తిస్తుంది, తండ్రికి సంబంధించిన ఇంటి పేరే వర్తిస్తుంది అనేది ఇక్కడ క్లారిటీగా అంటే ఇక్కడ మరీ ఫోర్సెబుల్గా పెట్టాల్సినంత అవసరం లేదు. మైనర్ అయినప్పటికీ కూడా ఆ మైనారిటీ అనేది ఇక్కడ మాత్రం చెల్లుబాటు అవ్వదు. ఆవిడకు నచ్చింది పేరు పెట్టుకుంది అంతే తప్పించి దీంట్లో మైనర్ మేజర్ అనేది ఏమీ ఉండదు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక మీదట హ్యాపీగా తండ్రికి అంటే ఫాదర్కి సంబంధించిన సర్నేమ్స్ కొన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి. అది కాకుండా తల్లికి సంబంధించిన సర్నేమ్ చాలా బాగుంది అనుకోండి, అది పెట్టుకోవచ్చు. ఇక పిల్లలు ఆ విషయంలో ఎలాంటి ఆలోచన లేకుండా ఆరామ్సే తల్లికి తండ్రికి సంబంధించిన సర్నేమ్స్ ఏదైనా కూడా వారి డాక్యుమెంట్లో సర్టిఫికేట్స్లలో క్యారీ చేయొచ్చు అని చెప్పేసి ఆల్రెడీ ఢిల్లీ హైకోర్టే స్పష్టం చేసింది. కాబట్టి ఇక మీదట మనం ఆ డాక్యుమెంట్స్లో ఏ పేరైనా సరే మన తల్లిదండ్రులకు సంబంధించింది పెట్టుకోవచ్చు. నాకే సంబంధించినారు, పాప నాకు మాత్రమే పుట్టింది, లేకపోతే నా ఇంటి పేరే ఉండాలి అనేది మాత్రం ఎక్కడా లేదు. చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి ఇక మీదట ఈ యొక్క కేసుని ఇక్కడ ఎక్కడైనా సరే ఖచ్చితంగా సర్నేమ్ విషయంలో ఎక్కడైనా కేసులు ఫైల్ అయినప్పుడు కూడా దీన్ని ఎగ్జాంపుల్గా చూపించేస్తూ సర్నేమ్ను మార్చుకోవడానికి అవకాశాలు కూడా కలిగిస్తాయి. కానీ ఎప్పుడైనా సరే 10th క్లాస్ వరకు మాత్రమే మనకి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి 10th క్లాస్ అప్పుడు మనకి సర్నేమ్ ఉంటుంది కదా, సర్నేమ్ని మనం పెట్టేసుకుని అది లైఫ్ లాంగ్ అంతా కూడా క్యారీ అవుతుంది అన్నట్టు. అంటే చిన్నప్పటి నుంచి మనం ఏ పేరు పెట్టుకున్నా కూడా 10th సర్టిఫికేట్స్ కానివ్వండి, ఇక తర్వాత ఎడ్యుకేషన్ పర్పస్ కానివ్వండి అలా ఉంటుంది. ఇక ఇంటి దగ్గర ఎలా పిలిచినా కూడా మనకు ఆ డాక్యుమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా మారుతాయి. కాబట్టి అప్పుడు మనకి మీరు పెట్టుకోవచ్చు. సర్నేమ్ ఏదైనా ఓకే అనేది చాలా క్లారిటీ. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మీరు తల్లిదండ్రులకు సంబంధించిన సర్నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. అంతేకాని ఒకటే సర్నేమ్ మీకు వర్తించదు. రెండిట్లలో మీకు నచ్చిన సర్నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చని పిల్లలకు చాలా స్పష్టంగా ఈ యొక్క హైకోర్టు ఢిల్లీ హైకోర్టు చాలా క్లియర్గా చెప్తూనే ఇక్కడ ఎవరైతే ఫాదర్ ఉన్నారో ఆ ఫాదర్కు సంబంధించిన పిటిషన్ కొట్టివేస్తుంది. అంతేకాకుండా ఏదైతే ఇన్సూరెన్స్కు సంబంధించిన డబ్బులు ఉన్నాయో అది స్కూల్లో ఇచ్చే డాక్యుమెంట్స్ ఉంటుంది కదా, అదే డాటర్ ఆఫ్ అని చెప్పేసి కింద మెన్షన్ చేస్తారు. కాబట్టి మీరు ఆ డాక్యుమెంట్ను తీసేసుకొని స్కూల్ వాళ్ళని అడిగి ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేయండి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పి మీరు ఆ డబ్బుల్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అని సూచించడం జరిగింది. ఏదేమైనా సరే కానీ ఇది మాత్రం కొంతమందికి గుడ్ న్యూస్, కొంతమందికి బ్యాడ్ న్యూస్. ఎందుకంటే చాలామంది ఫాదర్ సర్నేమే ఉండాలని చెప్పేసి అంటే వంశం కోసం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది కొంతమంది అలా ఖండిస్తున్నారు, కొంతమంది ఏమో చాలా బాగుంది, నీట్గా ఉంది, రెండు కూడా ఈక్వాలిటీలో ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది హర్షిస్తున్నారు. ఏదేమైనా సరే కానీ ఢిల్లీ అంటే కొత్త తీర్పులు అనేవి రావడం జరుగుతుంది. కొత్త కూడా ఎవరైనా జడ్జెస్ కూడా ఆలోచన చేస్తున్నారు. విషయాలన్నీ కూడా ఒకే వేలో కాకుండా 2 వేలలో కూడా ఆలోచించి నిర్ణయాలు అనేది తీసుకొని ఒక స్టేట్మెంట్ అనేది కోర్టులు ఈ మధ్య కాలంలో చేస్తున్నాయి. కాబట్టి అన్ని రకాలుగా మనము ఆలోచిస్తే బాగుంటుంది. ఇకపోతే ఇప్పుడు మాత్రం ఈ యొక్క ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఏదైతే ఉందో ఇంటి పేరు ఓన్లీ తండ్రిదే కాకుండా తల్లిది కూడా పెట్టుకోవచ్చు అన్న దానిపైన మాత్రం నిజంగానే చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.